ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామమును బట్టి ఈ సర్వోన్నతిని కృప అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవుని మాటలు ఆలకిస్తున్న వారందరికీ యేసుక్రీస్తు వారి నామం పేట హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాగ్దానము మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. నేను ఆకాశ వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతుడైనటువంటి దేవుడు నీ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాగ్దానం ఏమిటనంటే, పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలు మీ కొరకు కుమ్మరించేదనని ఇక్కడ రాయబడుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానము మీ జీవితంలో నా ప్రభువు నెరవేర్చి స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఈ మాట మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, నేను ఆకాశ వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలు కుమ్మరించదును అంటూ ఉన్నాడు. బహుశా ఈరోజు కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే, ఆకాశం ఎలా తెరవబడుతుంది, ఆకాశము తెరిచి దేవుడు దీవెనలు కుమ్మరించడం ఏంటి? కొంతమంది అనుమానంతోనూ సందేహంతోనూ ఉంటారు. ఆనాడు దేవుడు తన బిడ్డలను పోషించడానికి మన్నాను దేవుడు ఎక్కడి నుంచి కుమ్మరించాడు? ఆకాశము నుంచే కదా. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం విషయంలో నమ్మకముతో సంతోషముతో దేవుని సేవించేటువంటి విధముగాను ఉంటే, ఆయన మీద అనుమానముతోనూ సందేహముతోనూ ఏ మాత్రము నీ ఉండకూడదు. నీ కుటుంబంలో ఏదైనా ఇబ్బంది ఉందా? ఏ గర్భఫలమో అవ్వుండొచ్చు, నీ బిడ్డలకు బలహీనత అవ్వుండొచ్చు, నీ కుటుంబంలో ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితులు ఆవరింపబడుతూ ఉన్నాయేమో, నీ భర్త తాగి కుటుంబంలో ఏ మాత్రము కూడా సమాధానం లేకుండా తిరుగుతున్నాడేమో, నీ బిడ్డలను నీ మాటలు వినకుండా అనేకమైనటువంటి విషయముల్లో దురవస్థలతో తిరుగుతూ ఉన్నారేమో, అలాంటి విషయాల్లో కూడా నీ పక్షాన ప్రియ దేవుని బిడ్డలారా నా ప్రభు దీవెన కలగజేయబోతూ ఉన్నాడు. చాలామంది జీవితాల్లో సందేహం ఉంటూ ఉంటుంది. పని చేసుకుంటూ ఉంటారు, ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు, వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. కానీ వారిలో ఒక సందేహము, దేవుడు ఇంకనూ మమ్మల్ని దీవిస్తాడా లేడా అని. ఇదిగో ఈరోజు నా తండ్రి అంటున్నాడు, ఆకాశ వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు మీకు కుమ్మరించదనుగాక. ఆమేన్. నీవు ఒకటే గుర్తుపెట్టుకో ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన వాగ్దానం ఇచ్చాడు అనుకోండి, ఆ వాగ్దానాన్ని స్థిరపరచడానికి ఆయన నమ్మకమైనటువంటి దేవుడై ఉన్నాడు. ఆ వాగ్దానము నీవు పొందుకోవాలని అంటే ఆ వాగ్దానము నువ్వు ఎత్తిపట్టుకుని నువ్వు ప్రార్థన చేయాలి. ఆ వాగ్దానము పట్టుకుని నువ్వు ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా నువ్వు పోరాడాలి. అపవాదితో నువ్వు జయించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ప్రార్థనా పూర్వకంగా దేవునికి నువ్వు దగ్గర అవుతావో ఆయన నీకు పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలు నీకు కుమ్మరిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను అంటాను, ఈ వాగ్దానము దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడని అంటే దేవుని లెక్కల్లో దేవుని ఆలోచనలో నువ్వు ఇంకా ఉన్నావు కనుకనే ఈ వాగ్దానాన్ని దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. ఏమండి, ఒక విషయాన్ని గమనించండి. మరియమ్మ తల్లి ఏ విధముగా గర్భవతి అయ్యింది? వయసు అయిపోయినటువంటి అబ్రహాము గారు, సారా గారు ఏ రీతిగా అయితే గర్భఫలాన్ని పొందుకున్నారు? యాకోబు ఏ విధంగా దీవించబడ్డాడు? సొలొమోను ఏ విధంగా అంత జ్ఞానయ్యాడు? యోబు రెండంతల ఆశీర్వాదాన్ని ఏ రీతిగా పొందుకున్నాడు? అది కేవలం దేవుని యొక్క కృప, దేవుని యొక్క మాటే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్నటువంటి నీతో కూడా నా ప్రభువు మాట్లాడుతున్నాడు. ఆకాశ వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారము నీ కొరకు నేను కుమ్మరించదని అంటున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా ఇచ్చేటువంటి మాట. ఈ మాట నా ప్రభు మీ జీవితాల్లో స్థిరపరిచి అనుకూలమైనటువంటి ప్రతి పరిస్థితిని కూడా ప్రభువు మీకు మార్చి గొప్ప కార్యాలు మీ జీవితంలో చేయనుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రములు ప్రభా. ఈ దినము నీవు ఇచ్చిన ఈ వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో మీరు నెరవేర్చి స్థిరపరచమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.